అయినా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చదరండి, దేవుని వాక్యం చదువుకుందాం. ఇందాక సాక్ష్యం చెప్తూ కొంతమందిని ప్రస్తావించారు. అన్నయ్య కావచ్చు, వదిన కావచ్చు, లేకపోతే కొడుకు కావచ్చు, తర్వాత ఆయన నారాయణ రెడ్డి గారు కావచ్చు, నారాయణ రెడ్డి కదండి, నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఆయా సమయాల్లో కొన్ని సమయాల్లో సంఘం కావచ్చు, రకరకాలుగా ఎవరు చేయగలిగినటువంటి పని, ఎవరు చేయగలిగిన హెల్ప్ వాళ్ళు ఆయా సమయాల్లో చేసి పెట్టారు. ఎందుకు చేశారు అని ఒకవేళ ప్రశ్న వేసామనుకోండి, దానికి జవాబు ఏంటి? మీరే చెప్పండి. ఎందుకు చేశారు ఈ రకంగా? ఎందుకు వచ్చి ఫిజికల్ గా హెల్ప్ చేశారు? లేదా ఎందుకు సమయం తీసుకొని ప్రార్థన చేశారు? ఎందుకు కన్నీరు గార్చారు? ఎందుకు అని ఒకవేళ ప్రశ్నిస్తే వై? ముందు వెనక ఇద్దరు చెప్తుంది ఒకటే. అక్కడ తెలుగులో చెప్పారు, ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పారండి. ప్రేమ. అవునా? దేన్ని బట్టి ప్రేమ వచ్చింది? ప్రేమ అనేది యూజువల్ గా ఏ బేసిస్ లో ప్రేమ మొదలవుతుంది? ముందు ఆ ఫలానా ప్రభావతి అనే ఆవిడ మనకి ఏదో ఒక రకంగా మనకి రిలేషన్ ఉంది. అవునా? కొడుకుకు ఒక రిలేషన్ ఉంది, చెల్లిగా ఆయనకు ఒక రిలేషన్ ఉంది, లేకపోతే వియ్యంకులుగా వాళ్ళకు ఒక రిలేషన్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు నందు ఒకే తండ్రిని కలిగినటువంటి వారంగా, ఒకే తండ్రి బిడ్డలముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనకి సంఘానికి ఆంటీకి ఉన్నటువంటి రిలేషన్. సో వీటన్నిటిలో కామన్ గా ఉందేంటి? రిలేషన్, సంబంధం. ఎప్పుడైతే రిలేషన్ అనేది ఉందో అక్కడ కొంతమంది తక్కువ పాలల్లో చూపించవచ్చు, కొంతమంది ఎక్కువ పాలల్లో చూపించవచ్చు. కానీ అక్కడ ఏముంటది? ప్రేమ ఉంటుంది. దేవుని గురించి మాట్లాడాలి అని అంటే మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసేటువంటి మాట ఏంటి అని అంటే, అసలు ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి? ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అని అంటే 4:19 మనం చూస్తాం. మొదటి యోహానులో, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. అసలు ఎవరు ముందు ప్రేమించారు? ఆయన అన్నప్పుడు దేవుడు. దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు, ప్రేమని ఇచ్చాడు, ప్రేమని చూపించాడు. కాబట్టి మనము ఆ ప్రేమని మనము కూడా ఇంకొకళ్ళకి చూపించగలుగుతా ఉన్నాం. అది భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ అయినా సరే, తల్లి పిల్లల మధ్య ఉన్న ప్రేమ అయినా సరే, సిబ్లింగ్స్ మధ్యలో ఉన్న ప్రేమ అయినా సరే, అది ఏ రకమైన ప్రేమ అయినా, అసలు మానవుడు ప్రేమ కలిగి ఉన్నాడు అని అంటే దానికి సోర్స్ ఏంటి? దేవుడు. ఎందుకు? అక్కడే 4వ అధ్యాయం 8వ వచనంలోను, 4వ అధ్యాయం 16వ వచనంలో 2 సార్లు మనకు కనబడేది దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే అక్కడ ఏం రాయబడింది? దేవుడు ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్ లో కానీ చూస్తే గాడ్ ఈజ్ లవ్. గాడ్ వాజ్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు అనంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయ్యున్నాడు కాబట్టి, ప్రేమ అయ్యున్న దేవుడు ప్రేమని మనతో పంచుకున్నాడు కాబట్టి మానవునితో మనము కూడా ఆ ప్రేమని ఇంకొకళ్ళకి చూపించగలుగుతున్నాం ఏదో ఒక స్థాయిలో. ఒకవేళ ప్రేమ అనేది కనుక లేదనుకోండి, రిలేషన్స్ లో కానీ లేదా సంఘాల్లో కానీ దేశంలో కానీ లవ్ అనే ఆస్పెక్ట్ ని ఒకవేళ తీసేస్తే
పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. దేశం పరిస్థితి ఎలా ఉంటది, కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటది, రిలేషన్స్ ఏమైపోతాయి, ప్రేమ అనేది పక్కన పెట్టేస్తే. కొన్నిసార్లు పిల్లలు తెలుసో తెలియకో పనికిమాలిన పనులన్నీ చేస్తారు. అవునా? కాని పనులు చేస్తారు. కొన్నిసార్లు లోకానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రకరకాల వాటి వైపు మొగ్గు చూపటము, కొన్ని కాని అలవాట్లను నేర్చుకోవటము, చెప్పిన మాట వినకుండా కొంచెం రెటమతంగా ఉండటం, ఇవన్నీ గమనించిన పేరెంట్స్కి ఏముంటది, నా బిడ్డే కదా, నా కొడుకే కదా, నా కూతురే కదా, మెల్లిగా దారిలోకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి ఇది మంచి ఇది మంచిది కాదు అని వాళ్ళకి ఏయో చెప్పి మొత్తానికి వాళ్ళని దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దేనికి? ఎందుకంటే వాళ్ళకి మనకి మధ్యలో ఒక సంబంధం ఉంది. తండ్రి లేదా పేరెంట్స్ పిల్లలు అనేటువంటి ఒక రిలేషన్. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎలిమెంట్ ఏంటి? ప్రేమ. ప్రేమ ప్రేమ అందుకనే చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక మనము పాట పాడాం. ఏమని పాట పాడాం? 354 పాడాం. హేతువు లేని ప్రేమ యేసు కల్వని ప్రేమ. హేతు అంటే కారణం. యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ ఏ కారణం లేనిది. మనకి మన పాటల పుస్తకంలో ఇంకో పాట కూడా చూస్తాం. ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించితివో దేవా. అందులో ఏముంది అంతకి? నన్ను అసలు ఎందుకు ప్రేమించావు అంటే, నన్ను ప్రేమించటానికి నాకేం లేదు, ఏ రకమైనటువంటి అర్హత, ఎలిజిబిలిటీ అనేదే లేదు. అవునా? హేతువు లేని ప్రేమ యేసు కల్వరి ప్రేమ అని ఇంకో పాట కూడా చూస్తాం. అక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఏమని? హేతువు, ఏ కారణం లేదు. కారణం అనేది లేకుండా ఇప్పుడు మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నామంటే రీజన్ ఉంది. దేనికి? బికాస్ వాళ్ళ పిల్లలు, బికాస్ భర్త, బికాస్ భార్య, ఏదో ఒక రిలేషన్ అనేది, సంబంధం అనేది ఉంది. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు అని అన్నప్పుడు, ప్రేమిస్తున్నాడు అని అన్నప్పుడు ఎందుకు ప్రేమించాలి? రోమా 5:8 మనం చదువుతాము, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అక్కడే ముందు మాట రాస్తాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు ఆయన ప్రేమని బహిర్గతం చేశాడు, చూపించాడు, తెలియజేశాడు. ఎలాగా అంటే, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు చనిపోయారు? ఇంకా పాపులమై ఉండగానే. ఎందుకు చనిపోయారు? ఎందుకంటే ఆయన మన ఎడల చూపించినటువంటి ప్రేమ. ప్రేమకి సహాయం చేసే చేతులు ఉంటాయి. ప్రేమకి, ఆ ప్రేమను ఇవ్వటానికి కావలసినటువంటి, నడుచుకుంటూ వెళ్ళి హెల్ప్ చేసేటువంటి కాళ్ళు ఉంటాయి. ప్రేమ అంటే ఐ లవ్ యూ అని చెప్పి కేవలం నోటుతో చెప్పేటువంటి ఒక పదం కాదు. ఈ మంత్లోనే మొన్న 14th వ్యాలంటైన్స్ డే అని జరుగుతుంది కదా, లోకంలో జరిగించుకుంటారు. ఆంధ్రాలో జరిగింది ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్. న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాడు ఐ లవ్ యూ చెప్పాడంట, అమ్మాయి నో అంది. ఏం చేశాడు? వెంటనే కత్తితో పొడిచాడు, చక్కగా యాసిడ్ పోసాడు, వెళ్ళిపోయాడు. దీన్ని ప్రేమ అనొచ్చా? అది ప్రేమ అంటామా? నో, అది కాదు ప్రేమ. దేవుడు ఆయన ప్రేమను ఎలా తెలియజేశాడంట? వెల్లడిపరిచాడు. ఎలాగా అంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రేమిస్తున్నాను అన్నప్పుడు దాంట్లో ఏముంది? ఇవ్వటం అనేది ఉంది. దేవుడు కూడా బైబిల్లో మనకి చూసినప్పుడు యోహాను 3:16 మనందరికీ తెలుసు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అంటే చెట్లని పొట్టల్ని కాదు, లోకంలో ఉన్నది ఎవరు? మనకి ఒక కవి చెప్పిన ఒక సామెత ఉంది. దేశం అంటే ఏంటి? బిల్డింగ్లు, మట్లు, చెట్లు, పొట్లు కాదు. దేశం అంటే ఎవరు? దేవుడు కూడా ఎవరిని ఇష్టపడ్డాడు? ఆయన లోకాన్ని, అనగా నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. కనుకనే ఆయన ఏం చేశారు? తన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించారు. తన కుమారుణ్ణి మన కొరకు
ఇచ్చేశారు. ఇక్కడ మనం చూస్తే ఈ 354 తీసి పెట్టి చూస్తా ఉండండి ఆ పాటని. అక్కడ ప్రేమ గురించి అనేకమైన విషయాలు ఇక్కడ మనం ఇందాక పాడాం. ఇంతకీ ఈ ప్రేమ చూపినటువంటి ఈయన ఎటువంటి ఆయనంట? ఆయన శాంతికి సమాధానానికి అధిపతి. అది మనము 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో చూస్తాం. అవునా? సమాధాన అధిపతి అనే మాట. ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ లోకంలో కొన్ని దేశాలకి ప్రిన్సులు ఉంటారు. మనం లండన్కి వెళ్తే యూరోపియన్ కంట్రీస్ లో ఈ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. మన పక్కన ఉన్న భూటాన్కి వెళ్తే ఇంకా కింగ్షిప్ అనేది నడుస్తుంది. రాజరికం అనేది, రాజులు ఉన్నారు, ఇంకా భూటాన్ కింగ్ అని పిలుస్తారు. ఇక ఆయనకి కొడుకు పుడితే ఇక నెక్స్ట్ కింగ్ ఆయనే. ఇక ఈ రాజరిక వ్యవస్థ అనేది ఇంకా కొన్ని దేశాల్లో నడుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి ప్రిన్స్ అని బైబిల్ చెప్తుంది? ఇక్కడ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి అధిపతి. సాధారణంగా మనుషులందరికీ కావాల్సినటువంటిది ఏంటి? అవునా? ఎప్పుడు పీస్ ఉంటుంది? లోకం అంటే ఇన్ జనరల్ గా మాట్లాడితే పీస్ అనేది ఏ బేసిస్ లో ఉంటుంది మనిషికి? ఆరోగ్యం బాగుంది, ఇన్కమ్ బాగుంది, అవునా? ఇంకా మీరే చెప్పండి, ఏ బేసిస్ లో మనం సమాధానాన్ని ఉంది అని అనుకుంటాం? చెప్పండి మీరే. హెల్త్ అన్నారు, ఇన్కమ్ అన్నారు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఏం లేవు, ఇంకా ఏం తెలియనట్టు నా ముఖం చూడమాకండి. మీకు తెలుసు, నాకు తెలుసు, చెప్పండి ఒక్కొక్కటి. కావాల్సినవన్నీ అన్ని చక్కగా సమకూడి ఉన్నప్పుడు. ఇప్పుడు వీటిల్లో ఏదైనా ఒకవేళ కొద్దిగా డిస్టర్బ్ అయింది అనుకోండి, ఫినాన్షియల్ గా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, లేదా హెల్త్ వైజ్ గా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, లేకపోతే రిలేషన్స్ లో, ఫ్యామిలీలో సంబంధాల్లో కొంత డిస్ప్యూట్ వచ్చింది, లేకపోతే ఏదో కావాలనుకున్నాం దాన్ని ఇమీడియట్ గా పొందేటువంటి పాసిబిలిటీస్, పెన్షన్ రాలేదని అది కూడా శాంతే కదా, అది కూడా పోయింది. సరే, అంటే కొన్ని రకాల వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? పీస్ అనే దాన్ని ఆలోచన చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు హి ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి అధిపతి, శాంతికి సమాధానానికి అధిపతి. ఈ శాంతి, ఈ సమాధానము కూడా ఎట్లాంటిదని యోహాను 14:27 ఆయన చెప్తాడు. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. అంటే లోకంలో ఉన్న శాంతి సమాధానానికి, యేసు ప్రభు ఇచ్చేటువంటి శాంతి సమాధానానికి ఎంటైర్లీ చాలా డిఫరెన్స్ ఉంది. అవునా కదా? లోకంలో ఇందాక మనం గుర్తు చేసుకున్నటువంటివి ఇవన్నీ ఉంటే కొంత శాంతి సమాధానం ఉన్నట్లుగా ఉంటది. వీటిలో ఏది కొంచెం అటు ఇటు అయినా, కొన్నిసార్లు ఇవన్నీ ఉన్నా సరే కొంతమందికి పీస్ ఉండదు. అవునా? చెన్నైలో నాకు ఒక ఆయన ఇంతకు ముందు తెలుసు. అప్పుడు ఆయన ఎంపీగా ఉండేవాడు. ఆయనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది చెన్నైలో. ఇప్పుడు లేడు అనుకుంటా, ఉన్నాడు లేదా అంత ఇప్పుడు తెలియదు పెద్దగా. ఆ టైంలో సో ఇక పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎలాగుంటుందో తెలుసు కదా విషయాలు. ఇక పార్టీ నేతలని అదని ఇదని మొత్తానికి వెనకేసుకునే కార్యక్రమాల్లో ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ మనం లేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకోకుండా ఉండటానికి ఇప్పటి నుంచే దాన్ని ఎట్లాగ అన్ని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని చాలా ప్రణాళికలు ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రాసెస్ లో ఆయన దగ్గర ఎవరైతే ఆయన అకౌంట్స్ చూసేటువంటి ఆయన ఉన్నారో ఆయన, తర్వాత వాళ్ళ కాలేజీలో డీన్ గా పనిచేసిన అన్న, ఆ అన్న బిలీవర్, మనకు తెలిసిన ఆయన. సో వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన రోజు పడుకునేసరికి ఆల్మోస్ట్ డైలీ నైట్ 1 గంట 2 అయిపోతుందంట. ఎప్పుడు? ఆల్మోస్ట్ ప్రతిరోజు. మళ్ళీ పొద్దున్నే లేచి పరిగెట్టాలి. ఏం లేదు, ఇంతకీ పేరుంది, ఒక పదవి ఉంది, డబ్బు ఉంది, కానీ ఏం లేకుండా బతుకుతున్నాడు ఆ వ్యక్తి. ప్రాపర్గా నిద్రపోగలుగుతున్నాడా సమృద్ధిగా? లేదు. అందుకనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు క్లియర్ గా చెప్పింది, లోకం ఇచ్చినట్టుగా కాదు,
యేసు ప్రభు ఇచ్చేటువంటి శాంతి, యేసు ప్రభు ఇచ్చేటువంటి సమాధానము ఎంటైర్లీ డిఫరెంట్. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా ఒక్కొక్కరి నుంచి వెరిఫై చేసి ఫైనల్కి ఇద్దరు వచ్చారు, అన్ని లెవెల్స్ దాటుకొని. ఇప్పుడు వీళ్ళిద్దరికి డ్రాయింగ్ వేయమని ఒక కాంపిటీషన్ లో డ్రాయింగ్ వేయమని వాళ్ళకు ఒక టాపిక్ ఇచ్చారు. ఆ టాపిక్ ఏంటంటే పీస్, శాంతి లేదా సమాధానము అనేటువంటి అంశం మీద మీరిద్దరూ డ్రాయింగ్ వేయాలి. వీటిల్లో ఏది బాగుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని వాళ్ళకి ఒక టాపిక్ ఇచ్చారు. ఇప్పుడు పీస్ అనగానే ఒక ఆయన డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఇద్దరిలో ఒకడు ఏం వేస్తున్నాడంటే ఒక మంచి సెలయేరు, మంచి కొండలు, అక్కడున్న పచ్చగడ్డి, అక్కడ ఎగురుతున్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇట్లాంటివి. అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి పీస్ అనగానే అది చూడంగానే ఎలాగుంటది, నేచర్ని భలే ఉంది కదా అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన ఇవన్నీ వేసి, ఒక మూలేమో అప్పుడే సూర్యుడు సన్ రైజ్ జరుగుతున్నట్టు ఇవన్నీ వేసి పైన హెడ్డింగ్ పెట్టాడు పీస్ అని. రెండో వాడు పెయింటింగ్ వేసాడంట, మొత్తం బ్లాక్ రంగు పూసి, నల్ల రంగు పూసి, నల్ల కారు మేఘాలు, తుఫాను కురుస్తున్నట్టు అంటూ వాన చుక్కలు, మెరుపులు వస్తున్నట్టు ఆ యొక్క మెరుపులు, సగం వంగిపోయిన చెట్టు. ఈ చెట్టు ఏమైంది, గాలికి వంగిపోయింది. ఆ చెట్టుకు ఒక తొర్ర ఉంది, ఆ తొర్రలో ఒక పక్షి ఉంది, తల్లి పక్షి. ఆ తల్లి పక్షి రెక్కలు 2 చేతులు ఇట్లా చాపిందంట. ఇప్పుడు నా చేయి రాదులేండి. అది 2 రెక్కలు ఇట్లా చాపింది. ఆ రెక్కల కింద ఇటు కొన్ని పిల్లలు ఉన్నాయంట. ఇప్పుడు ఇదంతా వేసి దానికి హెడ్డింగ్ పెట్టాడు పీస్ అని. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటది, అర్థమవుతుందా? ఒకడేమో నేచర్ నేసాడు, చాలా ప్లెజెంట్ గా ఉంది చూడటానికి. ఇదేమో అంతా కారుమబ్బు, తుఫాను, మెరుపులు, కూలిపోయే చెట్టు, కూలిపోవడానికి రెడీ అవుతున్న చెట్టు. ఆ చెట్టుకున్న త్వరలో తల్లి రెక్కల కింద పిల్లలు ఉన్నాయి చూసారా, వాటికి ఏముంది, వాటికి బయట కారు మేఘాలు ఉన్నాయా, తుఫాన్ వచ్చిందా, వాన పడుతుందా, చెట్టు పడిపోతుందా, ఇవన్నీ అవసరం లేదు. వాటికి ఏంటి ధైర్యం, వాటికి మేము మా తల్లి రెక్కల కింద ఉన్నాం, మాకు ఏం వచ్చినా ఎవరు చూసుకుంటారు, మా అమ్మ చూసుకుంటది అనేటువంటి ధైర్యం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చి ఉంటది, అర్థమైందా? పీస్ అంటే అది. చాలా సార్లు కొన్ని ప్రశ్నలు బిలీవర్స్ అయిన తర్వాత మనం ఎదుర్కొనే ఉంటాం ఏదో ఒక టైంలో. మీరు దేవుడిని నమ్మారుగా, మీకు ఎందుకు ఇట్లా వచ్చింది, నమ్మారుగా ఇట్లా ఎందుకు అయ్యింది అనేటువంటి ప్రశ్నలు మనకి ఎదురవుతా ఉంటాయి. దేవుణ్ణి నమ్మినంత మాత్రాన వీఆర్ ఆల్సో హ్యూమన్, మనం కూడా మనుషులమే. సాధారణంగా మనుషులకి సంభవించేవే మనకు కూడా సహజంగా వస్తాయి, రావచ్చు. అదేం పెద్ద వింత కాదు, అవునా కదా? మీరు దేవుని సేవలో ఉండి మీకెందుకు ఇది ఎట్లా అయింది అని ఎవడన్నా అడిగాడు అనుకో, వస్తాయా రావా? వస్తాయి. బికాజ్ మనం అందరం మనుషులమే. కానీ వాళ్ళ స్పందనకి మన స్పందనకి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకని? ఈ సమాధానము ఎలాగైతే తల్లి రెక్క కింద పిల్లలకు ఉన్నటువంటి సమాధానం ఉందో ఆ రకమైన సమాధానం, అవునా కదా? అందుకే ఆయన అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తాను. ఎందుకంటే ఆ సమాధానానికి అధిపతిని, ప్రిన్స్ ఆఫ్ పీస్ నేను అని ప్రభు ముందుగానే చెప్పారు. కాబట్టి ఆయన శాంతికి, సమాధానానికి అధిపతి. తర్వాత ఏముంది, శాంతి స్వరూప జీవన దీప అనే మాట, అదంతా శాంతి గురించి మాట్లాడాడు. 2వ చరణంలో ఏముంది, తపములు తరచిన నిన్ను గదా, జపములు కొలిచిన నిన్ను గదా. సో ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని జపాలు, ఎన్ని రకాల మాలలు తీసుకొని చేసినా మనిషి యొక్క ఉద్దేశం ఏంటి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, అంతే కదా? దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, దేవుని యొక్క కరుణ కటాక్షాలని పొందాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటివి చేస్తారు. అవునా? ఇంకేమన్నా ఉంటాయా చెప్పండి? అంతే. కాబట్టి ఎన్ని తపములు, ఎన్ని జపములు చేసినా చివరికి విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత ఎవరు, నీవే కదా. అంటే ఎవరైతే ఓటమి పాలైపోయారో, ఫెయిల్ అయిపోయారో, విఫలులు చేసిన విజ్ఞాపనలకు,
మా తాతయ్య విజయవాడ చిట్నగర్లో, అదే వన్ టౌన్ లో ఒక దేవాలయంలో గుమస్తాగా చేసేవాడు ఆ టైంలో. సో ఇంట్లో కొంచెం భక్తి కార్యక్రమాలు బాగానే యాక్టివ్ గా జరిగేవి. ఏ కార్యక్రమం జరిగినా సరే చివరిలో ఒక ప్రార్థన చేసేవారు. మనకు కూడా బహుశా పూర్వం మనందరం చేసినవే అవి. అసతోమ సద్గమయ అనేటువంటి ప్రార్థన, అదొక ప్రేయర్. ఆ ప్రార్థన చేస్తారు. దాంట్లో ఏముంది? అసత్యంలో ఉన్నాం సత్యంలోకి నడిపించమని, చీకట్లో ఉన్నాం వెలుగులోకి నడిపించమని, ఇంకా ఏమున్నాయి అందులో? తమసోమ జ్యోతిర్గమయ్య, చీకటి నుండి వెలుగుకి, మృత్యోమ అంటే మరణంలో ఉన్నాం జీవంలోకి నడిపించమని, ఇంకా చెప్పండి ఇంకేమున్నాయి అందులో? దీని ఫుల్ఫిల్మెంట్ ఎవరింతకి? అదే మనకి యేసుక్రీస్తు ప్రభువులో దొరికినటువంటి గొప్ప విషయం. కాబట్టి అదేదో ఒక అలవాటు ప్రార్థనలుగా పెద్దవాళ్ళు నేర్పించారు కాబట్టి ఆ టైంలో చేశాం నా మట్టుకైతే నేను. కానీ దాని యొక్క నెరవేర్పు, దాని యొక్క ఫుల్ఫిల్మెంట్, అందుకే విఫలులు చేసిన విజ్ఞాపనలకి సఫలత ఎవరు? యేసు ప్రభు. అందుకే ఆయన అన్నాడు, నేనే సత్యము అని చెప్పాడు, నేనే వెలుగుని అని చెప్పాడు, నేను లోకమునకు వెలుగుని అన్నాడు. యోహాను 5:24లో నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏమయ్యాడు? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దాటుతున్నాడా దాటేశాడా? దాటేశాడా? కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు నిజముగా విశ్వాసం ఉంచారో వారు ఏమైపోయారని బైబిల్ చెప్తుంది? మరణములో నుండి జీవములోనికి దాటేశారు అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తా ఉంది. తర్వాత చరణంలో ఏముందండి? మతములు వెతకిన నిన్నే కదా, వ్రతములు కోరిన నిన్నే కదా, పతితులు దేవుని స్తుతులని నేర్పిన హితమతి. అంటే అక్కడేం కనబడుతుంది? ఏంటి దాని భావం? లోకంలో మతాలు ఉన్నాయి, చాలా మతాలు దేవుణ్ణి వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మతములు వెతికింది నిన్నే. కొన్ని వ్రతాలు కూడా మనం చేస్తాం, పూర్వం చేస్తుంటాం కదా మనందరం. ఆ మతాలు కావచ్చు, ఆ వ్రతాలు కావచ్చు, లేకపోతే పతితులు అంటే మనుష్యుల్ని దేవుని స్తుతులు అనగా దేవుని యొక్క పిల్లలుగా చేసినటువంటి హితమతి ఎవరు? నీవే. సో అనేకమైనటువంటి వారు వెతికారు. వారికి దొరికినటువంటి విషయం ఏంటి? అనేక మంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ కి చెందినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? బికాజ్ వాళ్ళు వెతుకుతున్నటువంటి ఆ యొక్క దైవము, అక్కడ ఏ దైవము పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేనినైతే వాళ్ళు వెతుకుతా ఉన్నారో, రీసెర్చ్ చేస్తున్నారో, వాళ్ళకి అవి ఆ ఫుల్ఫిల్మెంట్, దాని నెరవేర్పు ఎవరిలో దొరికింది అని వెతుక్కుంటా వచ్చినప్పుడు చివరికి వచ్చి ఎక్కడాగారు? నబీల్ ఖురేషి అని ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన బయోగ్రఫీ మీకు దొరుకుతుంది, లేదా యూట్యూబ్ లో ఆయన బయోగ్రఫీ వీడియో దొరుకుతుంది. ఎలాగా ఒక ముస్లిం ముల్లాగా అంటే వాళ్ళు వెళ్ళి మతపరమైనటువంటి ఆ కాలేజీకి వెళ్ళి నేర్చుకొని ఒక ముల్లాగా పని చేయడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ వ్యక్తి ఎలాగా యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు? ఆర్ఆర్కే మూర్తి లాంటి వాళ్ళు అనేక మంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అని లేదు. ఎలాగానంటే వాళ్ళు వెతుకుతా ఉన్నప్పుడు, సత్యాన్ని సత్యములాగా వెతకటం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకొని తీరుతారు. ఇప్పుడు సత్యము ఎప్పుడన్నా 10 ఉంటాయా, 1 ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఇందాక ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసాం. ఇప్పుడు పిల్లలు ఒకే క్వశ్చన్ కి 10 మంది పిల్లలు 10 ఆన్సర్లు రాశారు అనుకో, మార్కులు వేస్తారా? అందరు పరీక్షలు రాశారు, మార్కులు వేస్తారా? 10 మంది ఏం రాయాలి? అదే ఆన్సర్ రాయాలి. ఆన్సర్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటది, సత్యం అనేది ఎప్పుడు ఒకటే ఉంటది. ఆ సత్యమును ఏంటి అని వెతికే ప్రయత్నము, దానిని కనుగొనే ప్రయత్నం చేసిన వారందరూ కూడా ఒక సత్యం దగ్గరకు వచ్చి ఆగాల్సిందే. సో తర్వాత ఏమనుంది చూడండి. కాబట్టి ఎవరైతే ఆ విధంగా వెతికారో వాళ్ళందరినీ ఏం చేశాడు? దేవుని స్తుతులుగా అనగా దేవుని పిల్లలుగా చేసేశాడు. అదే మనం యోహాను 1:12 చూస్తాం. తనను ఎందరూ అంగీకరించారో అనగా తన నామందు ఎంతమంది అయితే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారో వారు ఏమయ్యారంట? దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని
ఆయన ఇచ్చాడు. కాబట్టి ఎవరు ఇప్పుడు మనము, బైబిల్ మనకి ఇచ్చినటువంటి ఐడెంటిటీ ఏంటి? దేవుని పిల్లలము. కొన్నిసార్లు యేసు ప్రభుని ఎరగని నమ్మని వారు కూడా దేవుని బిడ్డ అనే మాటని మనకు వాడతారు. అవునా? ఎప్పుడు పిలిచారు ఎవరన్నా అట్లా? దేవుని బిడ్డలండి అంటారు. ఎలాగయ్యాం? మనం చేసింది ఏం లేదు ఇక్కడ. ఒకటే ఒకటి అక్కడ కనబడుతుంది ఏంటి? విశ్వాసము. ఎవరైతే ఆయన్ని అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచారో వారికి దేవుని పిల్లలు అయ్యేటువంటి అవకాశాన్ని లేదా అధికారాన్ని ఆయన ఇచ్చాడు. తర్వాత 6వ చరణం చూడండి. దేవుని బాసిన లోకములో చావుయే కాపురం ఉండే కదా. లోకం ఏం చేసింది? దేవుణ్ణి ఎడబాసేసింది. కాబట్టి లోకంలోనికి ఏమొచ్చేసింది? చావు అనేది, మరణం అనేది వచ్చేసింది. దేవునికి దూరమైన మానవునికి, పాపము చేత దేవునికి ఎడబాటు అయినటువంటి మానవునికి ఏం సంభవించింది? మరణము. ఒకటి భౌతికమైన మరణము, మరొకటి ఆధ్యాత్మికమైనటువంటి మరణం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంట? దేవునితో సఖ్యమును జగతికి ఈవిగా నిడితివి కదా. దేవునితో ఎడబాసి ఆ ఎడబాటును బట్టి భౌతికమైన, ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన 2 మరణాలు మనిషి కొని తెచ్చుకుంటే యేసు ప్రభు వచ్చి ఏం చేశారంట? దేవుని బాసినటువంటి వారిని మళ్ళీ తీసుకొచ్చి సఖ్యము అంటే ఏం చేశారు? ఇప్పుడు ఏదన్నా ఇద్దరికి సమస్య వచ్చిందనుకో, మధ్యవర్తి వచ్చి ఊర్లో పెద్ద మనుషులు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తారు కదా. ఆ విధముగా యేసు ప్రభు వచ్చి ఏం చేశారు? దేవునితో సఖ్యమును ఈ జగతికి ఒక ఈవిగా, అంటే ఏంటి ఈవి అంటే ఏంటి ఇంగ్లీష్ లో చెప్పాలంటే? గిఫ్ట్. ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. అదే మనం తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఏమని? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. కాబట్టి క్రీస్తు యేసు అయినటువంటి ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి మానవుల కొరకు చనిపోయి మరణించి తిరిగి లేచిన కారణాన ఎవరైతే ఆయన వచ్చింది, చనిపోయింది, రక్తం కార్చింది, తిరిగి లేచింది నా కొరకే అనేటువంటి సత్యాన్ని ఎరిగి విశ్వసించి ఆయన్ని హృదయంలో చేర్చుకొని నోటితో ఒప్పుకున్నారో అటువంటి వారిని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఈ మధ్యవర్తి? ఇద్దరిని కలిసి ఇప్పుడు సమాధానపరుస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే సెటిల్మెంట్ అయిపోయింది దేవునికి మనిషికి. దాన్ని ఒక గిఫ్ట్ లాగా ఇస్తా ఉన్నాడు అని చూస్తా ఉన్నాం. 7వ వచనం, 7వ చరణంలో ఏముంది? పాపము చేసిన స్త్రీని గాని పాపుల కోపము. బైబిల్లో మనకి ఇది యోహానులో చూస్తాం 5వ అధ్యాయం. ఒక ఆమె ఉంది, పాపం చేస్తూ దొరికింది. ఆమెను లాక్కొచ్చారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చారు. లాక్ రావడం కూడా కాదు, వ్యభిచారంలో పట్టబడింది ఈమె. ఇప్పుడు వ్యభిచారం అంటే ఒకటి చేస్తాడు, ఇద్దరు చేస్తారండి. మేల్ అండ్ ఫీమేల్ ఉండాలి కదా. కానీ వీళ్ళు అతి తెలివి ఎట్లాగంటే వాడిని వదిలేశారు, ఈమెను మాత్రం జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చారు. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఈడ్చుకొచ్చి అట్లా ఇసిరిగొట్టి, ఈమె పాపం చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకొచ్చాం, ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పు అంటున్నారు. ఎందుకు? కావాలని అడుగుతున్నారు యేసు ప్రభుని. అవునంటే ఇటు ఏమని కొట్టాలి, కాదు అంటే యేసు ప్రభుని కొట్టాలి. మొత్తానికి కొట్టడానికి డిసైడ్ అయ్యి వచ్చారు వీళ్ళు. రాళ్ళు కూడా రెడీ చేసుకున్నారు రాళ్లతో కొట్టడానికి. అదే పాపములో ఉన్నటువంటి స్త్రీ మీద పాపుల కోపము మండింది. అయితే ప్రభు ఏం చేశారు? దాపున చేరి పాపిని బ్రోచిన ఆపరి. అసలు పాటలు ఎప్పుడన్నా తీసుకొని ఇట్లాగా ఒక్కొక్క పాటని ధ్యానించుకుంటే ఒక్కొక్క పాట 2-3 వర్తమానాలు అవుతాయి. దానికి సంబంధించిన క్రాస్ రిఫరెన్స్లు మనకి జ్ఞాపకం వస్తే బైబిల్లో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ. అలాంటి ఆమెని యేసు ప్రభు ఎట్లా కాపాడారు? రూల్ ఏం చెప్తుంది? వ్యభిచారంలో పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి అనేది రూలు. అది న్యాయమే, న్యాయబద్ధమైంది. కానీ ప్రభు ఏం చేశారంట ఇంతకి? మనకేమో అయితే అదే ఇదా అనేటువంటి జవాబు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? సర్లే రాళ్ళు ఎదురుగలనే కానీ మీలో ఎవరైతే పాపము లేనోళ్ళు ఉన్నారో వాళ్ళు ముందు రాయితో ఆమెను కొట్టండి అని చెప్పగానే వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆర్డర్ చూడండి. ఫస్ట్ చిన్నవాళ్ళు,
తర్వాత చిన్నవాళ్ళ నుంచి ఏజ్ బై ఏజ్ చూస్తే కొంచెం పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఎవడైతే ఆమెని రాళ్ళతో కొట్టాలని రాళ్ళు పట్టుకొచ్చారో ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. ఎందుకు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారు? ఇప్పుడు సుమారుగా చిన్నోడికి ఒక 10 ఏళ్ళోడు ఉన్నాడు అనుకుందాం ఆ గుంపులో. మనం చూడలేదు అది. చిన్నోడు అంటే 15 టీనేజర్ అనుకుందాం. వాడు రోజుకొక పాపం చొప్పున ఇంటూ 365 పాపాలు ఇంటూ 10 ఇయర్స్ 12 ఇయర్స్ వేయండి. మనిషి రోజుకొక పాపం అన్న చేస్తాడా? చెప్పండి. నేను చెప్పానని తలొప్పు మాకు. యేసుప్రభుని నమ్ముకోక ముందు మన జీవితం మనకు తెలుసు కదా. చేస్తాడా? అట్లీస్ట్ ఒకటి, ఒక అబద్ధం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, పక్కనోడు బాగుపడిపోతుంటే కడుపు మంట అసూయ కావచ్చు, నేనేంటో చూడు అని చూపించుకునేటువంటి గర్వం కావచ్చు, చూడకూడనటువంటి రీతిలో ఆపోజిట్ సెక్స్ ని మోహపు చూపులతో చూడటం కావచ్చు, పైకేమో సార్ అని పిలుస్తా లోపల వాడిని అమ్మనబూతులు తిట్టుకోవటం కావచ్చు. ఇది వేషధారణ, కపటం అంటారు. ఈ రకంగా వీటిల్లో ఏదో ఒక లిస్ట్ తీసుకొస్తే మనిషి కనీసం అట్లీస్ట్ ఒకటి అందామా? మళ్ళీ ఎక్కువ ఉంటే కోపం వస్తుంది కొంతమందికి. ఒకసారి మా పిన్నికి చెప్తుంటే ఏంట్రా పాపులు అంటారు, మీకేం పని బాటలేదని నా మీద కోపడు. సరే, నువ్వు కోపడినా కోపడకపోయినా మనిషి యొక్క పరిస్థితి అది. అందుకే అంటే ఇప్పుడు వాడి వయస్సు ఇంటూ 365 వేస్తే ఒక నెంబర్ వచ్చింది. ఇప్పుడు 40 ఏళ్ళు బతికినోడు ఉన్నాడు. మరి ఇప్పుడు వాడి నెంబర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అందుకే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎందుకు పారిపోయారంటే వీడి కనపడి కొద్దిగా వాడు వెళ్ళిపోయాడు చిన్నోడు. తర్వాత మధ్య వయసుతోడు వాడు వెళ్ళిపోయాడు. ఇంకొంచెం పెద్ద వయసుతోడు వాడు వెళ్ళిపోయాడు. ఒక్కళ్ళు కూడా మిగలలేదంట. ఒక్కళ్ళు కూడా మిగల. యేసుప్రభు పెట్టిన షరత్ ఏంటి అక్కడ? మీలో ఎవరైతే తప్పు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పాపము లేని వాళ్ళు ఉన్నారో ఈమె మీద ఫస్ట్ రాయి వాడేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మనస్సాక్షిలో వాళ్ళే గుచ్చబడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంటే మనస్సాక్షి అనేది మనిషి లోపల ఉన్నటువంటి కాన్షియన్స్ అనేది దేవుడు పెట్టిన దీపము, లైట్ అని సామెతల్లో మనం చదువుతాం. ఎలాగైతే ఈ లైట్ వెలుగుతుంటే మనకి ఎన్ని కనిపిస్తున్నాయో, ఇప్పుడు మనందరం ఉన్నాం, ఒకరికొకరు కనబడుతున్నాం. దేనివల్ల? లైట్ పడగానే ఇక్కడ నేనున్నానని కనబడుతుంది. సడన్ గా చిమ్మ చీకటి అయిపోయింది అనుకోండి, అందరం ఇట్లానే ఉంటాం. కానీ నాకు మీరు కనబడరు, మీకు నేను కనబడను. లైట్ చేసే పని ఏంటంటే ఉన్నదాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, చూసుకోండి. అందుకే రాత్రిపూటల లైట్లు ఎందుకు వేసుకుంటాం వెహికల్స్ కి? రోడ్డు టర్నింగ్ ఎక్కడుంది, గొయ్యి ఎక్కడుంది, స్పీడ్ బ్రేకర్ ఎక్కడుంది కనబడాలి. లైట్ కనబడేలాగా చేస్తుంది. మనిషికి ఉన్నటువంటి మనస్సాక్షి కూడా దేవుడు పెట్టినటువంటి లైట్. ఈ లైట్ ఏం చేస్తుంది అంటే ఆ వచనంలో కొనసాగింపు ఏముంటది? యెహోవా పెట్టిన దీపము అది ఏం చేస్తుంది? అంతరంగములన్నింటినీ ఏం చేస్తుందంట? పరిశోధిస్తుంది. రీసెర్చ్ చేసి ఇదిగో చూడు నీ హృదయంలో ఏముందో, చూడు 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 అని చూపిస్తా ఉంటుంది. అందుకే దేవుని ముందు మనిషికి ఎప్పుడు ధైర్యం ఉంటది అని యోహాను భక్తుడు రాస్తాడు. 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలలో మనం చూస్తాం. ఏమని? మన హృదయము మన మీద నేరారోపణ లేదా దోషారోపణ చెయ్యకపోతే దేవుని ముందు మనకి ధైర్యం ఉంటుంది. అవునా? ఎవరో చెప్పక్కర్లా మన తప్పుల గురించి, నువ్వు ఆ రోజు చేసావుగా అని ఎవడన్నా వచ్చి మనకు చెప్పాలా? మన మనస్సాక్షి, మన హృదయమే లోపల నుంచి ఏం చెప్తుంది? అంటా ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్ గా, ఇది మొత్తాన్ని తీసుకొని ఈ యొక్క హృదయాన్ని, మనస్సాక్షిని నిర్దోషముగా క్లియర్ గా ఉంచుకోవటమే అదే నిజమైనటువంటి సరి అయినటువంటి భక్తి. అదే మనకి బైబిల్ చెప్తున్నటువంటి విషయం. చివరిగా ఏముంది చూడండి అక్కడ, ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసింది నీవే కదా, కలుమయుడగు సాతాని గర్వము ఖండనమాయ. మనిషిని భయపెట్టేటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు, ఒకటి పాపము, మరొకటి మరణం. చాలాసార్లు కొంతమంది మన వాళ్ళు ఆయా చోట్ల చనిపోయినప్పుడు వాళ్ళని బరియలకి తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ పెట్టి పట్టుకొని ఇలాగొచ్చే వాళ్ళు మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకని? మరణము అనేది యూజువల్ గా ఎట్లా చూస్తారు? అది చెడ్డదిలాగా, అదేదో మంచిది కాదు అన్నట్లుగా. ఒకవేళ అట్లా పోతే అది మనకేమన్నా అంటుకుంటుందేమో, మనతో పాటు ఇంటికి వస్తుందేమో, ఇలాగ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మరణం అంటే మనిషికి ఏంటి? భయం.
పాపము అనేది ఒక ప్రాముఖ్యమైన సమస్య మనిషికి, మరణం అనేది మరొక ప్రాముఖ్యమైన సమస్య. ఈ రెండు అత్యంత ప్రాముఖ్యమైన సమస్యల ముందు క్యాన్సర్ పెద్ద విషయమే కాదు. అవునా కదా? ప్రాముఖ్యమైన సమస్య బ్రెయిన్ క్లాటే కాదు, భుజం నొప్పి కాదు, ఇంకోటి కాదు, ఏ సర్జరీ కాదు. మనిషికున్న ప్రాముఖ్యమైన సమస్య ఏంటి? ఈ రెండు భయపెట్టేస్తున్నాయి మనిషిని, ప్రతి మనిషిని. అందుకనే మనిషి సమస్య ఏంటి అనంటే, చెయ్యాలి అని కొన్ని అనుకుంటాడు, అవి చేయలేకపోవటము, చెయ్యొద్దు అని కొన్ని అనుకుంటాడు, వాటిల్నే మళ్ళీ చేయటము. ఇది మనిషికున్న సమస్య. చెయ్యాలని తెలుసు కానీ చేయలేకపోవటం, వద్దని తెలుసు కానీ దానినే మళ్ళీ చేయటం. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశారు? ఇంతకీ ఆ మరణ భయాన్ని కింద ఉన్నటువంటి వారిని విడిపించేశారు. ఇప్పుడు ఒకవేళ ఈ రోజే పోతారని చెప్పారు అనుకో, నాకు భయపడాలా, సంతోషించాలా? ఇప్పుడు ఒక నిజ క్రైస్తవునికి డెత్ అనేది ఏంటి? ప్రమోషన్. ఒకసారి ఒక ఆయన జర్మనీలో నిజంగా జరిగింది. యేసుప్రభు గురించి చెప్తుంటే వాడు ఒక గ్యాంగ్స్టర్, వాడికి చెప్తే వాడికి కోపం వచ్చి ఇక్కడ గన్ను పెట్టి, ఏంట్రా నువ్వు నాకే వచ్చి చెప్తున్నావు, ఇంకొకసారి యేసే గురించి నాకు కానీ ఇంకెవరికన్నా చెప్పావంటే చంపిపడేస్తానని సీరియస్ గా ఇక్కడ గన్ను పెడితే, బాబు తొందరగా కాల్సువా, లోకల్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతానన్నాడు. ఏంటి? వీడికి ఏం అర్థం కాల. వీడేంటి, ఇన్ని రోజుల నుంచి నేను గ్యాంగ్స్టర్ గా ఉండి ఎంతమందిని చంపితే ఆ చచ్చే టైంలో అందరూ బతిమలాడారు నన్ను, ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు అని. వెరీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాడు, ఒకడు మరణానికి భయపడట్లేదు, ప్లీజ్ తొందరగా చేయని మళ్ళీ బతిమలాడుతున్నాడు ఎదురు. ఇదేం వింత అని వాడికి అర్థం కాల, ఆశ్చర్యం వేసింది. ఆయన పేరు మర్చిపోయాను, తర్వాత చూసి చెప్తాను. ఆయన గురించి యూట్యూబ్ లో దొరుకుతుంది, ఆయన బయోగ్రఫీ. వాడికి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి మరణానికి భయపడినోడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎలా పోయింది ఆయనకి మరణం అంటే భయం? అందుకే నిజమైన క్రైస్తవుడికి మరణం అంటే ఏంటని బైబిల్ చెప్తుంది, అది నిద్ర. ఎలాగైతే మనం నైట్ బెడ్రూమ్ లో పడుకొని పొద్దున్న కళ్ళు తెరుస్తామో, ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం, అంతే. అడ్రస్ మారుతుంది అంతే. శారీరక రూపం పోయి ఏమొస్తుంది అంతే. ఈ మత్స్యమైనది అమత్స్యమైనది అక్షయతని క్షయమైపోయింది, ఇది క్షయమైపోతుంది, మట్లో పెట్టేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ అక్షయతని ధరించుకుంటామని 1 కొరింథీ 15లో మనం చదువుతాం. కాబట్టి ఈ రెండు సమస్యల్ని ప్రభు ఏం చేశారు? పటాపంచలు చేశారు. కాబట్టి ఆ పాపము, ఆ మరణము, ఈ రెండు విషయాలు మన జీవితాల్లో ఆయన డీల్ చేసిన విధానాన్ని బట్టే ఇప్పుడు నీకు నాకు కూడా ఏమొచ్చింది? అమ్మయ్యా, పీస్ అనేది వచ్చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ మాటలు చదివి మనం ముగింపులోకి వెళ్దాం. 1 కొరింథీ 13లో ఒకసారి ప్రేమ వివరణ ఇచ్చాడు. 13వ అధ్యాయం 1 కొరింథీలో 4వ వచనం నుండి 8 వరకు ఆ 4 వచనాల్లో ఏం కనిపిస్తుంది? మొట్టమొదటిది, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంట? లవ్ ఈజ్ పేషెన్స్. ఇప్పుడు జీవన్ బ్రదర్ ఉన్నారు, ఓకే, జోయల్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటికి ఒక్క అడిగేస్తే అంత పడుతుంది, అవునా? ఇప్పుడు మరి జోయల్ వేయాలంటే ఎన్ని అడుగులు వేయాలి? వాళ్ళ నాన్న ఒక్కడికి కనీసం 4-5 అడుగులు వేయాలి, అవునా? ఆయనకున్న కాళ్ళకి. ఇప్పుడు నాన్న ఏం ప్రాక్టీస్ చేయాలి? స్లో అవ్వడం ప్రాక్టీస్ చేయాలి. అంటే కొంతమందికి పేషెన్స్ ఉండదు, అందుకే వీళ్ళతో పాటు వాళ్ళు రావట్లేదని వాడికి ఉండదు ఆ సామర్థ్యం. వాడు రెక్క పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఎప్పుడన్నా చూసారా రోడ్ల మీద? వీళ్ళతో సమానంగా వాడెక్కడ నడుస్తాడు అసలు? ప్రేమ అంటే ఏంటి? దీర్ఘకాలము, ఊరికే సహించటం కాదు, దీర్ఘకాలము సహించటం. 2009 చివరిలో నేను ప్రభువుని అంగీకరించాను. ప్రభు కృపనిచ్చి రక్షించుకున్నారు. 10లో బ్యాప్టిజం తీసుకున్నాను. 10 నుంచి ఇప్పుడు 25, అంటే ఒక 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే, ఇప్పుడు 40లో 15 తీసేస్తే అంటే 24 సంవత్సరాలకి ప్రభువుని నమ్ముకున్నా. 24 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు ప్రభు ఏం చేశారు?
దీర్ఘకాలము ఏం చేశారు? సహించారు. చెప్పడానికి నేనే అయ్యా నీ కోసం ప్రాణం పెట్టింది, నేనే అయ్యా నీ రక్షకుడిని, నేనేనయ్యా దేవుణ్ణి అని చెప్పడానికి ఆయా రీతులుగా ట్రై చేశారు. కానీ మనందరం ఎదురు తల్లిని బ్యాచ్. ఒకసారి చెప్తే ఇన్న వాళ్ళం అందరం. ఏం చేశారు ఆయన? దీర్ఘకాలము సహించారు. లవ్ ఈజ్ పేషెంట్. ప్రేమ అంటే ఏంటో 2 మాటలు చెప్పాడు. మరొకటి ఏంటి? ప్రేమ దయ చూపించును. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. దయ చూపించటం అంటే ఇతరులకి ఇతరుల యొక్క పరిస్థితులను బట్టి, ఇతరుల యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళని ఏం చేయటము? చెప్పండి. వాళ్ళ యొక్క అవసరతల్ని, వారి యొక్క లవ్ ఈజ్ కైండ్ అని ఉన్నాడు ఇంగ్లీష్ లో. లవ్ ఈజ్ కైండ్ అంటే ఇతరులకి, దీంట్లో ఎవరుంటారు అని అంటే ఇతరులు ఉంటారు. ఇతరుల కోసం ప్రార్థన చేయడం కావచ్చు, ఇతరుల అవసరతల్లో పాలు పొందడం కావచ్చు, ఇతరులకి హాస్పిటాలిటీ ఇవ్వటం కావచ్చు. ఇప్పుడు మనం వచ్చాము, వీళ్ళు మనల్ని ఏం చేశారు? ఇప్పుడు హాస్పిటాలిటీ ఇస్తున్నారు, మనల్ని చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వరు. అంటే ఇతరుల ఎడల ఆయా రకాలటువంటి వాటిని చూపించటం. ఈ రెండిట్లో కూడా ఎవరున్నారు ఇంతకీ? ఆ వ్యక్తి ఉన్నాడా, పక్కన వాళ్ళు ఉన్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? ఇప్పుడు నేనున్నాను, పక్కన ఉన్నాడు. ఈ రెండు కూడా నాకు సంబంధించినవా, పక్కనోడికి సంబంధించినవా? దీర్ఘకాలం సహించడం అనేది అవతల విసిగించే ఉన్నాడు కాబట్టి నేను సహించడం. దయ చూపించడం అనేది కూడా మరి ఇతరులకు సంబంధించింది. ప్రేమ అంటే ఏంటి? మనం ఒంటిగాడిగా ఉండటం అనేది ప్రేమ కాదు. ప్రేమ ఉన్నది అని అంటే ఖచ్చితంగా దానిని చూపించేవాడు ఉండాలి, దానిని తీసుకునేవాడు ఉండాలి. ప్రేమ సో దీర్ఘకాలము సహించును, దయ చూపించును అన్నప్పుడు ఈ రెండు కూడా ఇతరులకి సంబంధించినవే. ప్రేమ ఏంటో చెప్పాడు. ఆ తర్వాత ప్రేమ ఏంటి కాదో చెప్తున్నాడు. వాట్ లవ్ ఈజ్ నాట్. ప్రేమ ఏది కాదంట? తర్వాత ఏముంది? ప్రేమ మత్సరపడదు. మత్సరం అని అంటే అసూయ. ప్రేమ ఏది కాదు? మత్సరపడటము, అసూయ కలిగి ఉండటం, ఇది ప్రేమ కాదు. ఒకవేళ మనకంటే ఒకడు బాగుపడుతున్నాడు అనుకోండి, స్టూడెంట్ అయితే క్లాస్ ఫస్ట్ రావచ్చు. నేను చదువుకునేటప్పుడు కోటిరెడ్డి అని ఉండేవాడు. వాడికి నాకు పోటీ ఉండేది. వాడికి ఫస్ట్ వస్తే నాకు సెకండ్, నాకు సెకండ్ వస్తే వాడికి ఫస్ట్. ఒకవేళ నాకు ఒక యూనిట్ లో సెకండ్ వచ్చిందంటే నెక్స్ట్ టైం ఇన్ని ఎట్లన్నా కొట్టాలి. ఏముంటది? కడుపు మంట, అసూయ. ఒకవేళ ఆఫీస్లో ఒకడు బాగుపడుతున్నాడు, లేకపోతే రిలేటివ్స్ లో ఏదో రకంగా వాళ్ళు ఇప్పుడు గృహప్రవేశం అని పిలిచారనుకో, రేపు గృహప్రవేశం ఉంది. గృహప్రవేశం అని పిలిస్తే చూసి దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి చూసి సంతోషించి దేవుడికి థ్యాంక్స్ చెప్పి రావాలి. అలాగుంటే మంచిదే, అది సరైన భక్తి. అట్లా కాకుండా నాకు లేదు, వీడికి మాత్రం వచ్చింది, అమ్మో అది పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు అని లోపల మండుతా ఉందనుకోండి, ఇదేంటిది? అర్థమవుతుందా? ప్రేమ అంటే ఏంటంటే ఇది కాదు ప్రేమ. ప్రేమ ఏం చేయదంట? అసూయ పడదు. నిజంగా ఇవన్నీ యేసుప్రభులో నెరవేరినాయి. ఆయన ఎంత దీర్ఘకాలం సహించాడు, ఆయన ఎంత దయ చూపించాడు మన కోసం. అంతేకాదు, అసూయ పడాలంటే అందరికంటే ఎక్కువ ఎవరు పడాలి? యేసయ్యే పడాలి. ఎందుకో తెలుసా? ఇలాంటి యదవని, సరే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, ఇలాంటి యదవని తీసుకొచ్చి నాతో సమానంగా, నేను జ్యేష్ఠుడిని, వీడు మళ్ళీ సెకండ్ అని, నాతో సమానంగా వీడిని కుమారుని చేసేస్తానంటే ఎవరు ఎక్కువ అసూయపడాలి? ప్రేమ ఏంటి కాదు? ప్రేమ అసూయపడదు. తర్వాత ఏముంది? ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అనగా గర్వం. ప్రేమ ఉన్న దగ్గర గర్వం ఉండటానికి పాసిబిలిటీ లేదు. ప్రేమ ఉన్న దగ్గర అసూయ ఉండటానికి పాసిబిలిటీ లేదు. గర్వం ఏం చేస్తుంది? గర్వం సాధారణంగా చేసే పని ఏంటండి? నేను ఎక్కడో, నువ్వు ఆఫ్టర్ ఆల్. ఇదే కదా గర్వం అంటే. మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నము, పక్కనోడిని కించపరిచి లేదా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం, అది ఏం కాదంట. నిజంగా ప్రేమ అంటే ఏంటి అని అంటే దానికి గర్వం ఉండదు. అందరికంటే గర్వించాలంటే యేసుప్రభు గర్వించాలి, కానీ ఆయన గర్వించారా?
దేవుడు మనిషి పోలికగా పుట్టాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ప్రేమ అంటే గర్వము కాదు, ప్రేమ అసూయం కాదు. తర్వాత ఏముంది? ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఏం చేయదు? ఉప్పొంగదు. లవ్ డస్ నాట్ బ్రాగ్ అన్నాడు. అది ఉప్పొంగదు. ఉప్పొంగేటువంటి నేచర్ ఉండదు ప్రేమకి. గర్వం అంటేనేమో మనము చూపించేది, ఉప్పొంగటం అంటేనేమో ఇంకొకడు మనల్ని చూసి అయ్యో నేను వాళ్ళలాగలేని అని వాడిని ఉదాసీనతలోకి తోసేసే ప్రయత్నం. ప్రేమ ఏం చేయదు? ఉప్పొంగదు. సరే, సమయం సరిపోదు, ముందుకెళ్ళిపోదు. తర్వాత ప్రేమ అంటే ఏం కాదు? ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమకి ఏముండదు? అమర్యాదగా ప్రేమ నడవదు. ఐ లవ్ యూ అని చెప్తా, అమర్యాదగా నడవటం అని అంటే అసలు ఈ రెండింటికే ఉన్న సంబంధం ఉంటుందా? ప్రేమ అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదు. యారగెంట్ అన్నాడు ఇంగ్లీష్ లో. లవ్ ఈజ్ నాట్ యారగెంట్. యారగెంట్ గా ఉండదు, అమర్యాదగా నడవదు. తర్వాత నెక్స్ట్ ఏముంది? ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ఎవడైపోయిపోతే నాకు ఎందుకు, నేను. ఇదే కదా స్వప్రయోజనం అంటే. ప్రేమ ఏం విచారించుకోదు? స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. ఎక్కడెక్కడ నుంచో, ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో, ఇజ్రాయెల్ నుంచో, వేరే వేరే స్థలాల నుంచి మనల్ని ప్రేమించి మన దేశానికి మిషనరీస్ వచ్చి యేసుప్రభు ప్రేమ గురించి తెలియజేసినప్పుడు వాళ్ళు కేవలము దేవుణ్ణి గురించిన సువార్త మాత్రమే ప్రకటించారా? ఇంకేమన్నా చేశారా? ఇండియన్ హిస్టరీలో క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు చేసినటువంటి సేవ చాలా అమూల్యమైనది. ప్రింటింగ్ ప్రెస్ ఎవరి వల్ల వచ్చింది? ఆడవాళ్ళకి కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? రైల్వే ఎలా వచ్చింది? స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చింది. పెన్నులో ఇంక్ ఎలాగొచ్చింది? న్యూస్ పేపర్ ఫస్ట్ భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు? సతీ సాగంలో భర్త చనిపోతే భార్యను తీసుకెళ్లి చితిమంటలో పడేస్తుంటే దానికోసం ఫైట్ చేసింది ఎవరు? దేవదాసి సిస్టమ్ ఉంటే దాని మీద ఫైట్ చేసింది ఎవరు? సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఎవరు అని భారతదేశ చరిత్రను కానీ మనం గమనిస్తే అనేక మంది మిషనరీస్ వాళ్ళ కంఫర్ట్స్ అన్ని వదిలిపెట్టి వాళ్ళు వచ్చి ఏం చేశారు? మన యొక్క వాళ్ళ స్వప్రయోజనాన్ని విచారించుకుంటే వాళ్ళ దేశాల్లో వాళ్ళకున్న కంఫర్ట్స్ లో చక్కగా తినబడుకోవచ్చు. ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. తర్వాత ఏముందండి? త్వరగా కోపపడదు. ప్రేమకి ఏముండదు? ఇప్పుడు కుక్కకి నువ్వు తల మీద ఎంతసేపు ఏమన్నా, నువ్వు ఇంట్లో పెంచుకునే కుక్క అయినా దాని తోక తొక్కెళ్ళి నువ్వు ఎంత రోజు నోట్లో గోరుముద్దలు పెట్టినా బేరం ఉంటుంది. అవునా? సాధారణంగా కోపాన్ని మన 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 సమాజంలో దేంతో పోలుస్తారు? తాసుపాము అంటారు. అవునా? ఊరికే బుసలు కొడతా ఉంటాడండి ఊరికే. ప్రేమ అంటే ఏంటి చెప్పండి, నోరు తెరిచి. త్వరగా అసలు కోపం రాదంటే నువ్వు హ్యూమన్ కాదని అర్థం. మళ్ళీ అది చెప్పారు, లేనిపోయింది. ప్రేమ ఏం చేయదు? త్వరగా కోపపడదు, ఓర్చుకుంటది. ఓర్చుకునే గుణం ఉంటది ప్రేమకి. తర్వాత ఏముంది? అపకారాన్ని మనస్సులో, నీకు తెలియదండి, ఇప్పుడు 25 ఫిబ్రవరిలో ఉన్నాం, 23 డిసెంబర్లో ఏం చేశారో తెలుసా అంటారు. అంటే ఏంటి? అప్పుడు చేసింది లోపల జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారనమాట. ప్రేమ అంటే ఏంటి? అపకారాన్ని, అక్కడ రాయబడిన మాట లాగిజోమే అనే మాట వాడాడు గ్రీక్ లో. దాంట్లో నుంచి వచ్చింది లాగ్. మనం లాగ్ మెయింటైన్ చేస్తుంది కదా, ఇన్కమింగ్ కాలు, మిస్డ్ కాలు మన ఫోన్ లో కనబడతాయి కదా, ఎంతసేపు మాట్లాడడం, ఏ రోజు ఎంత టైం మాట్లాడడం, లాగ్ మెయింటైన్ అవుతుంది. అంటే ఒక చిట్టా మెయింటైన్ అవుతా ఉంటుంది. ప్రేమ అంటే, ప్రేమ ఏం చేయదానంటే, ఇప్పుడు మేమిద్దరమే అనుకోండి, ఈయన ఏదో మిస్టేక్ చేశాడు, లేదా నేనే ఆయనకి ఏదో మిస్టేక్ చేశా. ప్రేమ ఏం చేయదంటే చేసినటువంటి మిస్టేక్ ని లోపల దాచిపెట్టుకోదు, లెక్కలు మెయింటైన్ చేయదు. అది ప్రేమ. అపకారాన్ని మనస్సులో ఉంచుకోవద్దు. తర్వాత ఏముంది? ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక. దేని విషయమై సంతోషపడదు? కొంతమంది చేసేదే దుర్నీతి, మళ్ళీ దానిలో సంతోషం.
నేను యేసుప్రభు నమ్ముకోక ముందు 30 రోజులు ఉంటే 25 రోజులు తాగి సెకండ్ షోకి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేవాడిని. మా ఫ్రెండ్స్ తో ఏమని అతిశయించేవాడిని అంటే, మీ అమ్మ నాన్నలకు తెలియకుండా మీరు చాటుకు వస్తున్నారా, నేను చూడండి అన్ని ఓపెన్ గా చేస్తున్నా అని ఎగిరేవాడిని. చేసేదే పనికిమాలిన పని, మళ్ళీ దాంట్లో కూడా అతిశయం. ఏం అతిశయం? పనికిమాలిన అతిశయం. ప్రేమ దుర్నీతి విషయమై ఏం చేయదు. అంటే అది ఎలాంటిది అని అంటే, మనం ఇవన్నీ డీటెయిల్డ్ గా చూసాం 13 ధ్యానించినప్పుడు. అంటే ఇంకొకడు ఎవడైనా సరే, ఒకవేళ మేరీ ఆంటీ ఉన్నారు, ఏదన్నా పొరపాటు గుండా వెళ్తున్నారు, నాకు అర్థమైంది, ఎందుకులే అని వదిలేదు. దుర్నీతి విషయమై సంతోషించదు, వెంటనే వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తుంది. అది ప్రేమ. నాకెందుకులే వాళ్ళు ఎట్టపోతే అనుకునేది కాదు. దుర్నీతిని చూసి ప్రేమ సంతోషించదు, దాన్ని కరెక్ట్ చేయడానికి పూనుకుంది. తర్వాత ప్రేమ దేంట్లో సంతోషము? దుర్నీతి విషయంలో సంతోషం లేదు, ప్రేమకి సత్యం విషయంలో సంతోషం. తర్వాత ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ కింద ఫుట్ నోట్లో ఏముంది? ప్రేమ అన్నిటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు పిల్లలు ఏదన్నా తప్పులు చేశారనుకోండి, ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి డప్పు కొట్టి, మా అబ్బాయి ఇలా చేసాడు తెలుసా అని ఊరంతా చెప్పుకుంటాం. ఆడు మనవడు కాబట్టి ఏం చేస్తాం? తప్పు చేసినా సరే దాన్ని కప్పుతాం. అది ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది. కొంతమంది కక్కుతారు. నీకు తెలుసా? అసలు ఎవరు అడగక ముందే మొదలెట్టుతారు ఇన్ఫర్మేషన్. నీకు తెలుసా? సరే, ప్రేమ ఏం చేస్తుందంట? అన్నిటినీ కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును. చివరికి ఏం చెప్తున్నాడు? ప్రేమ శాశ్వత కాలం ఉండును. శాశ్వత కాలం ఉండేదేంటి? ప్రేమ. సో ప్రేమ శాశ్వత కాలం ఉండును అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఈ రెండు విషయాల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రేమ అంటే ఏంటో చెప్పాడు, ప్రేమ కానిది ఏంటో చెప్పాడు, శాశ్వతంగా ఉండేది ఏంటో చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరిలో నెరవేరినాయండి? యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ నెరవేరు. ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి, దేవుడు మానవుడిగా వచ్చి ప్రేమ అంటే ఏంటో చూపించాడు, ప్రేమ కానిది ఏంటో జీవించి చూపించాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయి 2025 సంవత్సరాలు అయిపోయింది, స్టిల్ ఇంకా ఆ ప్రేమ యొక్క ప్రభావం ఉన్నప్పుడే మనం ఇంకా పాపులమై ఉండగానే, ఇంకా శత్రువులమై ఉండగానే, ఇంకా బలహీనలమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించిన వింతైన ప్రేమ. ఎందుకు ప్రేమించాడో రీజన్ కూడా చెప్పి నేను ముగిస్తాను. ఎలాగైతే మనకి ఈ రకమైన రిలేషన్ ఉందో మానవ సంబంధాలు, ఆయనకి మనకి ఉన్న రిలేషన్ ఏంటంటే, మనం ఆయన సృష్టిస్తే సృష్టించబడ్డాం. రిలేషన్ ఉందా? ఆయన సృష్టిస్తేనే మనం కలిగాము. కాబట్టి ఆయన సృష్టికర్త, మనం ఆయన చేసిన చేతి పని కాబట్టి మనకి ఆయనకి రిలేషన్ ఉంది. ఆయన సృష్టించినటువంటి యొక్క సృష్టి ఈ విధముగా దారి తప్పిపోయి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆ కారణాన ఆయన దీన్ని మరలా సరైనటువంటి మార్గంలోనికి తెచ్చే కార్యక్రమాన్ని ఆయనే పూనుకొని ఆయన లోకమునికి వచ్చి మనందరికీ బదులుగా ఆయన తెలుగులో చేసినటువంటి ఆ కార్యము మన అన్ని సమస్యలకి చాలినది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనస్సాక్షిని కడిగేది, మన జీవితంలో తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును కూడా కడిగేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. కాబట్టి ఆయన ఇంతగా మనల్ని ప్రేమించారు, ఇంకా ప్రేమిస్తానే ఉన్నారు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం ఏమన్నా గొప్ప గొప్ప చేసామో చెప్పండి?
అతి సామాన్యమైన పావల కూడా ఖర్చు పెట్టాల. అవునా? అతి సామాన్యమైనటువంటి విశ్వాసం. అవును ప్రభువా, నువ్వు వచ్చింది, నువ్వు చనిపోయింది నా కొరకే అనేటువంటి ఆ నమ్మకాన్ని ఆయన ఎడల వెల్లడిపరచడంతోనే ప్రభు మనకి ఈ గొప్ప శాంతి సమాధానాన్ని, లోక సమాధానం కాదు, ఆయన ఇచ్చే సమాధానాన్ని ఇచ్చారు. ఇందాక అందుకే సాక్ష్యంలో ఆ మాటని రిపీట్ చేస్తా ఉన్నాను. శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, అది వచ్చింది, ఇది వచ్చినట్టు అంటే ఆంటీ కొంచెం స్పీడ్ మాట్లాడతారు, మనందరికీ తెలిసిందే. కానీ వాటిల్లో రిపీట్ అయిన మాట ఏంటంటే, ఏమైనా సరే శాంతి సమాధానం యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే మనకి సాధ్యమైంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత చివరి ప్రార్థన. 1 మినిట్ అందరూ ప్రార్థించండి. ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన పాపిస్తున్నాను బట్టి